కీర్తనలు 39వ అధ్యాయము. చాలండి. విచారం అంట అధికమైందంట. అంటే ఈ రోజుల్లో చాలామందికి ఏముందంటే విచారం ఉంది. విచారం అంటే బాధ అనుకోండి. ఒక మాటలో చెప్పాలంటే మనిషికి ఒక బాధ, ఇంటికి ఒక బాధ, మనం చేసే పనిలో బాధ, ఇంకా రకరకాల బాధలు మనుషులకి ఒక మాటలో చెప్పాలంటే. ఈ రోజుల్లో ప్రతి మనిషికి కూడా విచారం ఉంది, ప్రతి మనిషికి బాధ ఉంది. అయితే ఎలాంటి విచారము బైబిల్లో రాయబడి ఉందో, విచారం పట్టడం వల్ల మనకు జరిగే నష్టం ఏంటో దాని గురించి మనం పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాము. ఆ విచారం వల్ల మనకి ఎలాంటి నష్టాలు వాటిల్లుతున్నాయో పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ రోజున నేర్చుకుందాము. చూడండి, లూకా శుభవార్త 10వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాము. లూకా శుభవార్త 10వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. నీవు అనేకమైన పనులు చాలండి. ఇక్కడ మార్త అంట అనేకమైన పనులు పెట్టుకొని ఏం చేస్తుందంట? విచారపడుతూ ఉందంట. అంటే బాధపడుతుంది. నాకు ఎన్ని పనులు ఉన్నాయో, నా సహోదరి కూడా వచ్చి నాకు సహాయము చేయట్లేదేంటి, ప్రభు కొరకు ఇవన్నీ సిద్ధపాటు చేయాలని చెప్పేసి ఆ పని గురించి విచారం చెందుతుందంట. ఈ రోజున మనకు కూడా 99% పనుల గురించే బాధ. ఈ పని అవ్వలేదు, ఆ పని అవ్వలేదు, పనికి టయానికి వెళ్ళలేకపోయాను అని పనుల గురించి చాలా విచారం చెందేవాళ్ళు ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. పనికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అయితే అక్కడ దేవుడు అంటా ఉన్నాడు, పనుల గురించి బాధపడతా ఉంటే విచారపడవద్దు. అసలు విలువైనది ఏంటిదంట? దేవుని యొక్క వాక్యం వింటాం. మనకి కొంచెం ముందు చదువుకుంటే అక్కడ రాయబడింది, నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని ఏం చేసావు? అవసరమైనది ఒక్కటే చాలండి. మరీ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుందంట. ఏంటిదా ఉత్తమమైన పని? వాక్యం వింటాం. వాక్యం ఎలాంటిదంటే కోట్ల కన్నా విలువైనది, జుంటి తేనె దారుల కంటే మధురమైనది. ఇప్పుడు మనకి విరివిగా అనేక రకాలుగా, అంటే అనేక విధాలుగా దేవుని యొక్క సువార్త వెదజల్లబడతా ఉంది. సువార్త రాని రోజు ఒక రోజు ఉంది. అప్పుడు నువ్వు ఎంత వెతికినా దొరకదు. ఇప్పుడు దొరుకు కాలంలోనే దాన్ని మనం సంపాదించుకోవాలి. అది విలువైనదంట. కానీ దాన్ని వదిలేసి ఏమో దేనికి విచారపడతా ఉందంటే పనుల కోసం విచారపడతా ఉంది. ఇంకా పని అయిపోలేదు. పనులు కాదు మనకి ఇంపార్టెంట్, దేవుని యొక్క మాటలు విలువైనది. ఈ రోజున చాలామంది పని గురించి బాధపడతా ఉన్నారు. నువ్వు దేవుని సన్నిధైనా మానేసి పనులకు పోయేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నువ్వు దేవుని సమయాన్ని దేవునికి ఇస్తే, దేవుని సన్నిధికి నువ్వు ప్రాధాన్యత ఇస్తే, దేవుడు నువ్వు పనికి వెళ్తే ఎంత ఆశీర్వాదం వస్తుందో అంతగా రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అది అనుభవించే వాళ్ళకి తెలిసిద్ది. లోకల్లో ఉన్న వారికి ఏమీ తెలియదు. పనికి వెళ్తే బాగుండు, ₹1 వచ్చేది, అనవసరంగా ఇక్కడ కూర్చున్నానే అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, మరి ఉత్తమమైన దాన్ని ఎంచుకుందంట. ఏంటిది? దేవుని యొక్క మాటలు వినటం ఉత్తమమైనది. కానీ చాలామంది పనుల గురించి విచారం చెందే వాళ్ళు ఉన్నారు, బాధపడే వాళ్ళు ఉన్నారు. అయ్యో నాకు ఈరోజు పని లేదే, నేను వెళ్ళలేకపోయానే. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఇవాళ వెళ్ళలేదంటే అక్కడ ఏ కీడు పొంచుందో, ఏ అపాయం పొంచుందో, దానివల్ల దేవుడు నిన్ను వెళ్ళకుండా అక్కడికి ఆపాడు అనుకోవాలి. కానీ నేను వెళ్ళలేకపోయాను, వాళ్ళు వెళ్ళారే, సంపాదించేసుకుంటున్నారే, తెచ్చేసుకుంటున్నారని నువ్వు ఎప్పుడు కూడా బాధపడద్దు. దేవుని సన్నిధిలో ఉండటమే ఉత్తమమైనది. దానికంటే ఉత్తమమైనది ఏది లేదు. పనుల గురించి ఎప్పుడు కూడా మనం బాధపడకూడదంట. ఏ సమయంలో నీకు ఏ పని అవసరమో దేవుడు దాన్ని ఇస్తాడు. ఏ సమయంలో నీకు ఎంత ఆశీర్వాదం కావాలో అంత దేవుడు నీకు ఇస్తాడు. కానీ చాలామంది పనుల గురించే బాధ. అయ్యో నాకు పనులు లేవే అని బాధపడే వాళ్ళు ఈ లోకంలో చాలామంది చూస్తూ ఉంటాము. పనులు లేవని బాధపడే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఒక పని పోయిందంటే దానికంటే శ్రేష్టమైన పనిని దేవుడు మరలా
నీకు ఇస్తాడు. ఈ పని నీకు ఆటంకం వచ్చిందేమో, ఈ పని నీకు ఒకవేళ ఎవరైనా ఆటంకం వచ్చి ఆగిపోయావేమో, దేవుడు అంతకంటే శ్రేష్టమైన పనిని ఇవ్వగలిగిన వాడు. వీళ్ళు ఇప్పుడు ఎంత పని చేస్తున్నా అంతకంటే రెట్టింపు ధనం వచ్చే పనిని కూడా దేవుడు వారికి ఇచ్చేవాడు. ఈ బాధ అంట, మనం మొదటి వచ్చిన చదువుకుంటే బాధ ఎక్కువైపోతుందంట, విచారం ఎక్కువైపోతుందంట. కొంతమందికి భర్త గురించి బాధ, రకరకాల బాధలు. అయితే మొదటి బాధ ఏంటంటే పనుల గురించి బాధపడే వాళ్ళు ఉన్నారంట. బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది, నీ పన్నుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలీకృతం అవుతాయని బైబిల్లో ఉంది. నువ్వు ఏ పని చేయాలనుకుంటావో ఆ భారాన్ని దేవుడి మీద వేసే, మనం మొయ్యటం కాదు, దేవుడి మీద వేసే. అయ్యా నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, నీ మీదే భారం వేస్తున్నాను, నా ఉద్దేశాన్ని సఫలీకృతం చేయని దేవుడి మీద భారం వేసేసి నువ్వు ఆ పని పెడితే దేవుడు ఆ పనినిస్తాడు. నువ్వు ఆ పనిలో ఎంత ఆశిస్తున్నావో అంత ఆశీర్వాదాన్ని కూడా దేవుడే నీకు ఇస్తాడు. కీర్తనలు 94వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. 94వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. చాలండి. అంతరంగంలో ఏముందంట అంటే పైకి కనపట్టలేదు, ఇది ఎక్కడుంది? లోనుంది. మరొక మాట చూడండి, సామెతలు 12:25. ఆ మాట కూడా ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. చాలమ్మ. హృదయంలో కూడా ఏముందంట? విచారము. ఈ పైకి కనపడే కావు, పైకి నవ్వుతూ ఉన్నారు, అసలు వీళ్ళకి ఏం బాధలు లేదనుకునే వాళ్ళు ఉన్నారు. చక్కటి ఇస్త్రీ బట్టలు వేసుకొని తిరుగుతున్నారు, అసలు వీళ్ళకి ఏం బాధ లేదు అనుకునే వాళ్ళు ఉన్నారు. లోనున్న బాధ ఎవరికైనా కనపడిద్దా? అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది. మునిగిన వాడికి లోతు తెలిసినట్లుగా అనుభవించేవాడికి మాత్రమే ఆ బాధ ఏంటో తెలిసిద్ది. ఎప్పుడో ఒకసారి మనం చూడటం వల్ల బాగానే ఉన్నారులే అని అనుకోవచ్చు. అనుభవించే వారికి మాత్రమే ఆ బాధ తెలిసిద్దంట. ఎక్కడో బాధ ఉందంట వారికి, అంతరంగంలో బాధ ఉందంట. హృదయంలో ఉన్న బాధ ఎవరికైనా కనపడిద్దా? అంతరంగంలో లోనున్న బాధ ఎవరికి కనపడదు, అనుభవించే వారికి మాత్రమే తెలుసు. ఆ బాధ ఎంత అనేది అనుభవించే వారికి మాత్రమే అర్థమవుతుంది. ఎప్పుడు కూడా ఒక మనిషిని చూసి మనము ఇలాంటి వారు, లేకపోతే మనిషిని చూసి మనం అంచనా వేసేయటం చాలా తప్పు. పైకి బాగానే ఉండొచ్చు, వాళ్ళ లోన ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎంత బాధ వారిని కృంగదీస్తుందో మనకు తెలియదు. ఎక్కడో బాధ అంట, వాళ్ళకి హృదయములో బాధ అంట, అంతరంగంలో బాధ అంట. అంటే లోన బాధ ఉంది, పైకి బాగానే కనపడుతున్నారు. ఒక ఆమెను అన్నారంట, నీకేంటమ్మా దెబ్బ రొట్టెలాగా బాగానే ఉన్నావు అని అంటున్నారంట. ఆమెకు ఒంటి నిండా రోగాలే. పైకి ఎట్లా ఉంది? మంచి బాగా ఉంది, కనపడతా ఉంది. ఆమంటుంది, పైకి అందరు ఎట్ట అనుకుంటున్నారు అయ్యగారు నన్ను, కానీ నా లోనున్న రోగాలు ఎవరికి తెలుసు? నాకు ఎంత బాధ ఉందో వచ్చిన రూపాయి వచ్చినట్లు హాస్పిటల్ రూపంలో పోతానే ఉంది. ఒక రోగం తర్వాత ఒక రోగం. లోన ఆమెకి అనారోగ్యంతో ఉన్న బాధ. పైకి బాగానే కనపడుతుంది జనాలకి, కానీ లోనుంది బాధ అంతా. కొన్నిసార్లు పైకి చెప్పుకోలేరు, చాలామంది చెప్పుకోలేరు. లోన కృంగిపోయే వాళ్ళు ఉన్నారు, లోన కుషించిపోయే వాళ్ళు ఉన్నారు, లోన్లోనే బాధతో కృంగిపోయే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎవరికి చెబితే ఏమనుకుంటారో అని చెప్పుకోలేని బాధ చాలామందికి ఉంది. వారి బాధ అంతా ఎక్కడుంది? లోనుంది. అది పైకి ఎవరికి కూడా కనపడదు. హృదయంతరంగాలు ఎరిగిన దేవుడికి ఒక్కడికే కనపడిద్ది తప్ప ఇక ఎవ్వరూ కూడా దాన్ని కనిపెట్టలేరు. ఎందుకంటే నీ హృదయంలో ఏముందో నాకు తెలియదు, నా హృదయంలో ఏముందో నీకు తెలియదు. పైకి మనం బాగానే ఉన్నాములే, బాగానే ఆయనకి నడిచిపోతుంది, ఆమెకేంటి బాగానే ఉంది, ఉద్యోగం ఉందిలే, ఆమెకేంటి బాగానే పనులకి వెళ్తుందిలే అనుకుంటాం. వారికి ఎన్ని బాధలు ఉన్నాయో, వారి హృదయంలో ఎన్ని బాధలు ఉన్నాయో అది ఎవరికి తెలిసిద్ది? వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది. అమలాపురం సైడ్ నేను ప్రార్థనకి వెళ్తూ ఉంటాను. కర్నూలు, అమలాపురం, హైదరాబాద్ చాలా ప్రాంతాలు వెళ్తాను. అమలాపురం సైడు ఒక డాక్టర్ గారి కుటుంబం, ఎప్పుడో జరిగిన సంఘటన, లక్షల్లో వస్తాయంట డబ్బాలకి. ఎంత? లక్షల్లో బిజినెస్, రోజు లక్షల్లో వస్తాయంట. ఒకానొక రోజు కుటుంబం అంతా కూడా
మొత్తం కూడా ఇంజక్షన్లు వేసేసారు, బిల్లలు వేసుకున్నారు, మొత్తం చచ్చిపోయారు. ఏం జరిగింది అని అంటే కోట్లలో అప్పు ఉందంట వాళ్ళకి. ఎంత? కోట్లలో అప్పు ఉందంట. అది తీర్చలేక మొత్తం ఆత్మహత్య అనుకోండి, లేదా వాళ్ళందరిని చంపి ఆయన చచ్చిపోయాడు. మొత్తానికి చచ్చిపోయారు మొత్తం. జనాలు అనుకున్నారు డాక్టర్ గారికి ఎందుకు చచ్చిపోయాడు, రోజు ఎంత వస్తున్నాయి, లక్షల్లో బిజినెస్ వస్తుంది దీనికి, ఈయన చచ్చిపోవటం ఏంటి అని ఊరంతా అనుకోవటమేనంట. ఎంత మంచి డాక్టరు, బోల్డ్ అన్ని ఆయన చేతి కింద బోల్డ్ అంతమంది డాక్టర్లు ఉన్నారు, బోల్డ్ డబ్బు వస్తుంది, సొంత హాస్పిటల్ అనుకుంటున్నారంట. కానీ ఆయనకి ఎంత అప్పు ఉందో తెలుసా? కోట్లలో అప్పు ఉందంట. అప్పు తీర్చలేక వాళ్ళందరూ చచ్చిపోయారంట. ఎందుకంటే ఎప్పుడు కూడా పైకి మనిషిని చూసి మనం ఎప్పుడు అంచనా వేయకూడదు. ఎవరికి ఏ బాధ ఉందో తెలియదు. నీకేంటమ్మా, నీకేం బాధమ్మా, శుభ్రంగా మీ ఆయన ఉన్నాడు, మీ పిల్లలు ఉన్నారు, నీకు ఉద్యోగం అని ఎన్నో అంటూ ఉంటాం. ఎవరి బాధలు వాళ్ళకే ఉంటాయి. ఎక్కడుందంట బాధ? లోన బాధ ఉందంట. లోన బాధ ఎవరికి కనపడుద్ది? పైన బాధ అయితే మనం చెప్తాం, కానీ లోన బాధ ఎవరికి తెలియదు. అది అనుభవించే వారికి మాత్రమే తెలిసిద్ది. కొంతమంది భర్తతో బాధపడేవాళ్ళు, బిడ్డలతో బాధపడేవాళ్ళు, సమాజంతో బాధపడేవాళ్ళు, ఇరుగు పొరుగు వారితో బాధపడే రకరకాలుగా ఉన్నాయి. కానీ లోనే ఉంటాయి, కానీ పైకి ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ప్రియ దేవుని బిడ్డ. అందుకనే ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నట్లయితే మన విచారము దేనిలో ఉందో ఒక్కసారి మనం వాక్యం ద్వారా తెలుసుకోవాలి. ఎలాంటి విచారం కలిగి ఉన్నావు చూస్తే పనుల గురించి విచారం అంట, జీవన సంబంధమైన విచారం అంట, అలాగే అంతరంగమందు విచారము, హృదయములో విచారము. విచారం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయో నేను చెబుతా. చివరికి ఇంకో మాట కూడా చూద్దాం. కీర్తనలో 38వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. కీర్తనలో 38:18. పాపము గురించి ఏం చేస్తున్నాడంట? అసలు దీని గురించి బాధపడేవాళ్ళే లేరు ఈ లోకంలో మనం చూస్తే. అసలు దీని గురించి బాధపడాలి. అసలు నేను ఎందుకు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నాను, ఇలాంటి పాపమే నేను ఎందుకు చేస్తున్నాను, దేవునికి విరుద్ధమైన పనులు నేను ఎందుకు చేస్తున్నానని బాధపడితే, దీని గురించి బాధపడితే తప్పు లేదు, పైన అన్నీ కాదు, కానీ దీని గురించి బాధపడి నువ్వు ఏదైనా తప్పు చేయకుండా ఉంటే మంచిదే. పాపము గురించి కూడా బాధ ఉందంట. ఈ రోజులు ఎంతమంది బాధపడుతున్నారు, అయ్యో నేను దేవుడికి దూరం అయిపోయానని బాధపడేవాళ్ళు మనకు కనపడటం లేదు. పాపం గురించి బాధపడేవాళ్ళు మనకు కనపడటం లేదు. కానీ పాపం గురించి ఇక్కడ భక్తుడు అంటున్నాడు, పాపం గురించి ఏం చేస్తున్నాడంట? విచారం చేస్తున్నాడు, బాధపడుతున్నాడంట పాపం గురించి. అయ్యో నేను ఎందుకు ఈ పాపము చేశాను అని బాధపడుతున్నాడంట. పాపం గురించి మనం ఏం చేయాలి? బాధపడాలి. అయ్యో నేను దేవుని నమ్ముకున్న బిడ్డనే, దేవుని సన్నిధానానికి వెళ్తున్నానే, నేను ఈ పాపం చేయటం వల్ల, ఈ తప్పు చేయటం వల్ల దేవుని నామానికే అవమానం వచ్చింది. కనుక నేను ఎన్నడూ కూడా ఇలాంటి తప్పుడు పనులు, నేను పాప పనులు చేయకూడదని దాని గురించి విచారం చెందితే పర్వాలేదు. కానీ పైన వాటన్నిటి గురించి విచారం చెంది మనం ఏమీ కూడా చెయ్యలేము. పాపం చేయటం చేయకపోవటం అది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. పాపం జోలికి వెళ్ళకుండా ఉండాలన్నా, పాపం దగ్గరికి వెళ్ళకుండా ఉండాలన్నా అంతా కూడా మన చేతిలో ఉంది. దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు మనకి, ఏమి కంచేయలేదు, అడ్డు పెట్టలేదు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దని ఏం చెప్పలేదు. అంతా మన చేతిలో ఉంది. చేయాలన్నా మనమే, మానుకోవాలన్నా మనమే. ఇప్పుడు డాక్టర్ గారు వచ్చి నువ్వు చచ్చిపోతావు అని అంటే ఏం చేస్తాం? తినేది కూడా ఆపేసేస్తాం, అంతే కదా, తినేది కూడా మనం ఆపేసేస్తాం. అంత మన చేతిలోనే ఉంది. పాపం గురించి బాధపడితే పర్వాలేదు, కానీ మిగతా వాటి గురించి బాధపడి ఏం చేయలేం. బాధ ఉంటే ఆ బాధను ఎక్కడ వ్యక్తపరచాలంటే దేవుని సన్నిధానంలో మాత్రమే వ్యక్తపరచాలి. నీ బాధ అంతా దేవునికే వ్యక్తపరిస్తే, మనుషులకు వ్యక్తపరిచావనుకో, అయ్యో పాపం నీకు ఈ కష్టం ఉందా అనేవారే, కానీ వెనక్కి వెళ్ళి నీకు ఇట్లాగే జరగాలి అనుకునే వాళ్ళు ఉన్నారు మానవులు. వారు పాపాత్ములండి, అందుకని వారికి ఎలాగా జరిగింది అనేవాళ్ళు ఉన్నారు. అదే దేవుడైతే ఎప్పుడు అలా అనడు. నీ పాపాన్ని దేవుడు, ఒకవేళ నీకు ఎలాంటి బాధ ఉన్నా దాన్ని తీసివేయగలిగిన సమర్థుడు దేవుడు. అయితే పాపం విచారం చెందటం వల్ల, అంటే బాధపడటం వల్ల జరిగే నష్టాల గురించి చెబుతాను నేను, వినండి. బైబిల్లోంచి చూద్దాం. కీర్తనలో 31వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. మనం విచారం చెందటం వల్ల ఏం జరిగిద్దో చదువుదాం.
ఆ, ఆ. చాలండి. విచారం వల్ల చాలమ్మ చాలు. విచారం అంటే బాధ వల్ల కన్ను ఏమైపోతుందంట, క్షీణించిపోతుందంట. అదేంటమ్మా కళ్ళు గుంటలు పడిపోయినాయి అంటూ ఉంటారు కొంతమందిని. గుంటలు పడిపోయినాయి ఏంటమ్మా, ఏం జరిగింది ఏంటి? గుంటలు ఎప్పుడు పడిపోతే తింటాం మానేసేస్తూ ఉంటారు కొంతమంది కదా. అంటే ఏదో బాధ వారికి ఉంది. నువ్వు బాధపడటం వల్ల నీ కన్ను ఏమైపోతుంది, క్షీణించిపోతుంది అంట. రోజు రోజుకి బలహీనమైపోతుంది. అదే బాధ ఏదో దేవుని సన్నిధిలో చెప్పుకుంటే ఆ బాధను ఆయన తీసివేయగలడు. ఎన్ని బాధలు తీసేయగలడు ఆయన? సమస్త బాధల నుంచి ఆయన విడిపించగలడు. సమస్త బాధలు, అది ఎలాంటి బాధ అయినా సరే, ఎలాంటి కష్టమైనా సరే, ఎలాంటి ఇబ్బందులైనా సరే దేవుడు విడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను కూడా బాధపడి విచారం చెందటం వల్ల మనకే నష్టం తప్ప ఉపయోగం ఏమీ లేదు. ఎలాంటి నష్టం అంటే ఆ నష్టం కూడా కన్ను క్షీణించిపోద్దంట. రోజు రోజుకి కన్ను క్షీణించిపోద్దంట, బలహీనమైపోద్దంట. చూడండి, మరొక మాట చూద్దాం. సామెతలు 12:25 చదువుదాం. 12:25. చాలండి. హృదయంలోని విచారం ఏం చేస్తుందంటే మనిషిని రోజు రోజుకి కృంగిపోయి మనిషి దేనికి దారి తీస్తాడో తెలుసా? చావుకు దారి తీసేస్తాడు. బలహీనమైపోయి చివరాకి మరణానికి దారి తీసేస్తాడు. మనిషి హృదయంలోని బాధ అంట మనిషిని ఏం చేసిద్దంట, కృంగ తీసేసిద్దంట. ఎలా కృంగ తీసిద్దంటే లేవలేని స్థితిలో, అంటే ఎవరో కూడా లేపలేనట్లుగా మనిషిని కృంగ తీసేసిద్దంట ఆ బాధ. ఎవరికి ఏం బాధ ఉందో ఎవరికి కూడా తెలియదు. పైకి అందరూ బాగానే ఉంటాం, బాగుం చర్చిలో కూర్చున్న కాసేపు కూడా చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటాం, మనశ్శాంతిగా ఉంటాం. బయటికి వెళ్తే మనకి ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, రుణబాకీల చేత, అనారోగ్య పరిస్థితుల చేత, ఇంకా కుటుంబ పరిస్థితుల చేత ఎన్నో రకాల బాధలు ఉంటాయి. కానీ నీకున్న బాధ నిన్నేం చేసిద్దంటే కన్ను క్షీణించిపోయేటట్లుగా చేసిద్దంట. రెండవది, నువ్వు దినదినము కూడా ఏమైపోతావు, కృంగిపోతావంట. మనోవేదనకి ముందే లేదు. వేదనకి గురైపోతున్నావు రోజుకి. ఆ బాధ నిన్ను వేదనకు గురి చేసేసి ఇంకేమైపోతున్నావు, రోజు కుంగిపోతా ఉన్నావు. కృంగిపోయి మంచాన పడిపోయి చివరాఖరికి నీ ప్రాణాన్నే విడిచే స్థితిలోకి నువ్వు వచ్చేస్తావు. ప్రియ దేవుని బిడ్డ, దేని గురించి బాధపడతావు? ఒక్కటి ఉంటుంది, ఏదో ఒక్కటి, దాని గురించి బాధపడి ఇక అదే నీ ప్రాణం ఏం చేసిద్ది, ప్రాణం తీసేసిద్ది. ఎందుకనంటే నీకున్న అది బలహీనత కావచ్చు, అప్పులు కావచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, ఎలాంటి బాధ అయినా కావచ్చు, అది దేవుని దగ్గర పెడితే ఆయన ఇడిపిస్తాడు. కానీ నువ్వు బాధపడటం వల్ల నువ్వు మరణానికి వెళ్ళిపోతావు తప్ప, కృంగిపోతావు తప్ప దానివల్ల మనకి మేలైతే ఏమీ లేదు. అసలు మనం దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయనే ఇడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. బైబిల్లో మనం చూస్తే ఏబు గారు అంటాడు చక్కటి మాటలు, నా విమోచకుడు సజీవుడనియు నన్ను మరలా భూమి మీద నిలుపుతాడని నేను ఎరుగుదును. అంటే నాకు మంచి రోజులు వస్తాయని నేను ఉన్నాను. నాకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి, క్షేమకరమైన రోజులు వస్తాయి. రోజులు ఎప్పుడు కూడా ఒకలాగానే ఉండవు, పరిస్థితులు ఎప్పుడు ఒకలాగానే ఉండవు. మంచి రోజులు వస్తాయి, క్షేమకరమైన రోజులు వస్తాయి, ఆశీర్వాదకరమైన రోజులు వస్తాయి. నువ్వు దీవించబడే రోజులు వస్తూ ఉంటే నీ మీద పెత్తనం చేసేవాళ్ళు ఉండొచ్చు, నువ్వు పెత్తనం చేసే రోజు వచ్చింది. అలాంటి రోజు దేవుడు రప్పిస్తాడు. పరిస్థితులు ఎప్పుడు ఒకలాగానే ఉండవు, ఉంటాయా? కొంతమందిని చూస్తే పెళ్ళైన కొత్తలు ఆడవాళ్ళని తెగించేస్తారు. కానీ కొన్ని రోజుల తర్వాత వీళ్ళ మాట వాళ్ళు వింటారు. ఎప్పుడు వింటారు? వీళ్ళు ఓర్చుకొని నిలబడతారు చూడండి. అప్పుడు ఇక నీ కొంగు పట్టుకొని ఇక వదిలిపెట్టరు. అమ్మ నువ్వు ఎక్కడ కూర్చోమంటే ఆడ కూర్చుంటా, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే ఆడికి వెళ్తా. అంటే
పరిస్థితులు తారుమారు అవుతాయి, ఎప్పుడు ఒకేలాగా ఉండవు, మారతాయి. ఓర్చుకొని ఉంటే దేవుడే కార్యం చేస్తాడు. దేవుడి మీద భారం వేస్తే దేవుడే కార్యము చేస్తాడు. ఒక ఆమె సాక్ష్యం ఇచ్చింది, తన భర్త పచ్చి తాగుబోతంట. పచ్చి తాగుబోతు 24 గంటలు తాగటమే డ్యూటీ, 24 గంటలు తాగటమే. తాగి భార్యను కొట్టడం, పిల్లలను కొట్టడం, ఇంటికి కూడా వెళ్తాడో ఎప్పుడు వెళ్ళడో కూడా తెలియదంట. తాగి ఎక్కడ పడిపోతాడో తెలియదు. దేవుడు ఆయన పట్టుకున్నాడా? భార్య ప్రార్థన బట్టి దేవుడు ఆయన పట్టుకున్నాడు. ఇప్పుడు పిల్లలకి ఏమన్నా బాగపోతే ముందు ఆయనకి బాధ వేస్తుందంట. ఎవరికంటే? భార్య కంటే ముందు భర్త రియాక్ట్ అవుతా ఉన్నాడు. అయ్యో నా బిడ్డలకు బాగాలేదు, ముందు నేను వాళ్ళ దగ్గర వెళ్ళాలి, వాళ్ళకి చూపించాలి, వాళ్ళ బాధ ఏంటో తెలుసుకోవాలి. భార్యని ప్రేమగా చూసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు కలిసి చక్కగా మందిరానికి వస్తారు. మన దగ్గరికి వచ్చేవాళ్ళే ఇద్దరు చక్కగా భార్య భర్తలు మందిరానికి వస్తూ ఉంటే ఆమె ఎంత సంతోషంగా సాక్ష్యం చెప్పిందో. దేవుడే ఆయన్ని మార్చాడు. నువ్వు బాధపడటం వల్ల నా భర్త ఇట్ట అంటేవాడు, లేకపోతే నీ హృదయంలోనే బాధపడటం వల్ల నువ్వు రోజు కృంగిపోతావు తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇంకొక ఆమె చెప్పింది, ఈ ప్రపంచంలో ఎవరైనా మారతాడు కానీ ఈ యదవ మాత్రం మారడు అని చెప్పింది. ఎవరు? అలా ఆయన్ని. ప్రపంచంలో ఎవరైనా మారతాడు కానీ ఈ యదవ మాత్రం ఆయనే వారానికి మారిపోయాడు. ఆమె సాక్ష్యం చెప్పిన తర్వాత దేవుడు ఆయన్ని పట్టుకున్నాడు. దర్శనం ద్వారా దేవుడు ఆయనకి దర్శనం చూపించి పట్టుకుంటే ఇప్పుడు భార్యాభర్తలు చక్కగా మందిరానికి వస్తున్నారు. దేవుడు మార్చాడు. అంటే నీ హృదయంలో బాధ పెట్టేసుకొని నేను కృంగిపోవటం తప్ప దానివల్ల ఉపయోగం లేదు. అదేదో దేవుని దగ్గర పెట్టు, దేవుని పాదాల దగ్గర పెట్టు. దేవుడు నీకు జాబ్ ఇచ్చి ఏం చేస్తాడు? కార్యాన్ని చేస్తాడు. నువ్వు ఒకటి కన్ను క్షీణించిపోద్దంట, బలహీనమైపోద్దంట. రెండోది కృంగిపోతావంట. మూడో మాట చూడండి, కీర్తనలు 6:7. కీర్తనలు 6:7 చదువుదాం. చాలండి. అక్కడ రాయబడిన మాటలంటే తెలుసు. కన్ను ఏమైపోతుందంట? ఇంకా గుంటలు పడిపోతుంది అంట. దేనివల్ల? బాధ వల్ల బాధ ఎక్కువైపోతా ఉంది రోజుకి. ఆమెను బాధించే వాళ్ళు కూడా ఏమైపోయారంట? చదువుదాం ఒకసారి, ఆ మాటలు చదవండి ఒకసారి. అంటే బాధ కలిగించే వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. ఎవరిని బాధ కలిగిస్తారు? అందరు కూడా చూడండి, నేను చెబుతాను. పండ్లుండా చెట్టుకే రాళ్ళ దెబ్బలు. అలాగనే ఎవరైతే ఆశీర్వాదంతో ఉంటారో, ఎవరైతే దేవుని ప్రణాళికలో ఉంటారో అలాంటి వారి మీదకే బాధించే వాళ్ళు వస్తారు. ఎవరిని పడితే వాళ్ళని బాధిస్తారా? బాధించరు. ఎవరైతే ఫలభరితంగా ఉన్నారో, ఆశీర్వాదంతో ఉన్నారో అలాంటి వారి మీదకే బాధించే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు. ఏబు గారిని టార్గెట్ చేసింది ఎవరో? సాతాను. దేవుడు ప్రణాళికలు ఆయన ఉన్నాడు. 2 పాళ్ళ ఆశీర్వాదం ఆయనకి రాబోతుంది. అలాగే నీకు కూడా 2 పాళ్ళ ఆశీర్వాదం రాబోతా ఉంది. 2 పాళ్ళ దీవెన నీ మీదకి రాబోతా ఉంది. ఇప్పుడున్న ఆశీర్వాదం కంటే 2 అంతల ఆశీర్వాదం నీ మీదకి రాబోతా ఉంది. అందుకనే నీకు శోధనలు, అందుకనే నీకు ఈ బాధలు. పక్కన సైతాను శోధించిందంటే పర్వాలేదు, కానీ తన పక్కనున్న స్నేహితులే ఆయన్ని శోధించారు. ఏమన్నారు? మనందరూ తెలుసు కదా, తీనవసరంలా. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, మేము ప్రార్థనకి వెళ్తున్నాం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మేము ప్రార్థన చేస్తున్నాం. మేము బాగున్నాం, నువ్వేమైపోయావు? నీకు రోగాలు వచ్చేసేసినాయి, కన్నబిడ్డలు చచ్చిపోయారు, ఆస్తి అంతా పోయింది. కారణం ఏంటో తెలుసా? నువ్వేదో తప్పుడు పని చేసావు, అందుకని నీకు ఇట్లా జరిగింది. వాస్తవానికి ఏబు గారు ఏ తప్పు చెయ్యలేదు. దేవుడే సర్టిఫికేట్ ఇచ్చారు కదా. ఏమని? ఏబు యథార్థవంతుడు, న్యాయవర్తనుడు, నీతిమంతుడు అని దేవుడు సర్టిఫికేట్ ఇస్తే ఇక వీళ్ళెవరండి మధ్యలో? దేవుడు నిన్ను మంచిదానిగా, మంచివాడిగా ఎంచితే ఈ జనాలు ఎలాంటివి అంటే లోయి కాకులు వంటి వాళ్ళు అంట. అంటే ఎప్పుడు ఎవరిని పొడుద్దామా అని చూడటమే వాళ్ళ పని.
ఎవరు మంచిగా ఉండారా, ఎవరు చక్కగా ఉన్నారా, వాళ్ళని ఎందుకు మంచిగా ఉంచాలి, వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉండాలి, వారి సంతోషాన్ని ఎప్పుడు దొంగిలించాలా, వారి సంతోషాన్ని ఎప్పుడు తీసేయాలా అని ఎప్పుడు పొడుస్తూ ఉంటారు లోయకాకులు వంటి వాళ్ళు. అందుకని జనాల మాటలు మనం ఎప్పుడు కూడా పట్టించుకోకూడదు. అనేక రకాలుగా మనం శోధిస్తూ ఉంటారు, అనేక రకాలుగా మనం కృంగదీస్తారు. మనుషుల మాట విన్నావా కృంగిపోతావు, మనుషుల మాట విన్నావా నీ జీవితం పతనమైపోయినట్లే. మానవుని మాట ఎప్పుడు కూడా మనం వినకూడదు. కృంగదీసే మాటలు ఉంటాయి, బలపరిచే మాటలు వినొచ్చు కానీ కృంగదీసే మాటలు వినకూడదు. మన మీదకు దుష్టుడు అనేక రకాలుగా చెలరేగుతూ ఉంటాడు. ఆ సమయంలో మనం ఎవరికి అప్పచెప్పాలి? ఎవరికి అప్పచెప్పాలి తెలుసా? దేవునికే మనము అప్పచెప్పాలి. యేసుప్రభుని రేపు సిలువేస్తారనగా, యేసుప్రభుని రేపు ఎవరెవరు సిలువేస్తారు, ఎవరెవరు కొడతారో, ఎవరెవరు ఉమ్మోస్తారో, ఎవరు మేకులు కొడతారో, ఎవరు ముళ్ళ కిరీటం పెడతారో, ఇవన్నీ యేసయ్యకి అలాగ కనపడిపోతూ ఉంటే ఆ బాధ అంతా ఆయన ఎక్కడ వ్యక్తపరచుకున్నాడంటే గెత్సెమనే తోటలో మోకరిల్లి ప్రార్థన చేస్తే చెమట రక్త బిందువుగా మారిందండి. అంతగా ప్రార్థన చేశాడు. మనం కూడా బాధ వస్తే ఏం చేసుకోవాలి? దేవుడికి అప్పచెప్పాలి తప్ప మనం బాధపడటం వల్ల మనకి ఎలాంటి నష్టాలు వస్తున్నాయో తెలుసా? ఎలాంటి నష్టాలు వస్తున్నాయో? కన్ను క్షీణించిపోద్దంట, దినదినము కృంగిపోతావంట. అలాగనే నీ కన్నులు గుంటలు పడి అవి ఏమవుతాయి? జనాల శోధన వల్ల అవి కూడా పాడైపోతాయి అని బైబిల్లో రాయబడింది. నిజంగా నువ్వు బాధపడటం వల్ల ఏమీ కూడా చెయ్యలేవు. నువ్వు బాధపడటం వల్ల మంచానికి పరిమితం అవుతావు. బాధపడటం వల్ల నీ జీవితం నాశనం చేసుకుంటావు. బాధపడి ఏం చేస్తావు? తినటం మానేస్తారు కొంతమంది. ఆ తినటం మానేసేది ఏదో ఉపవాసం కింద పెట్టుకొని దేవుడికే ప్రార్థన చేస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడగలుగుతావు. కానీ అనవసరమైన వాటి కొరకు ఏం చేస్తూ ఉంటారంటే తినటం అంటే ఆ బాధ అట్టాగుంది. బాధ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? తినటం మానేస్తున్నారు. తినటం మానేయటం వల్ల శరీరం ఏమైపోతుంది? రోజు రోజుకి క్షీణించిపోద్ది, కృంగిపోద్ది. తినటం మానేస్తే శరీరం ఏమైపోద్ది? బలహీనమైపోద్ది. రోజుకి బలహీనమైపోద్ది. చాలామంది అలా బాధపడే వాళ్ళు ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, మనము కూడా నీకు ఎలాంటి బాధ ఉందో నాకు తెలియదు అంటే లోక సంబంధమైన బాధలు ఉన్నాయో, పనుల గురించి బాధ ఉందో, హృదయంలో బాధ ఉందో, లేకపోతే ఇతరులు నిన్ను శోధిస్తూ ఉన్నారో, ఇతరులు నిన్ను హింసిస్తూ ఉన్నారో, ఇతరులు నిన్ను గేలి చేస్తూ ఉన్నారో, ఇతరులు నీ మీద బురద చల్లుతూ ఉన్నారో, ఇతరులు నీ మీద చేయని వాటిని అంటే బైబిల్ ఉంటుంది లేని వార్త పుట్టించద్దని, లేని వార్తలు పుట్టించి నిన్ను బాధకు గురి చేస్తున్నారో మనకు తెలియదు. మనం చెయ్యం కానీ లేని వార్తలు పుట్టిస్తూ ఉంటారు కొన్నిసార్లు. చాలా ప్రమాదం. భూలోకంలో చేసిన పాపాలకి చచ్చాకలే నాకు శిక్ష అనుకుంటున్నారు చాలామంది. కానే కాదు, భూలోకంలో చేసిన పాపానికి భూలోకంలోనే శిక్ష అనుభవించాలి. అది ఎవరైనా కావచ్చు. భూలోకంలో నువ్వు చేసిన పాపాన్ని భూలోకంలోనే అనుభవించాలి. చాలామంది చావు స్థితిలోకి వెళ్ళిపోయి, కృంగిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయి, మరణ పడకల్లోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటి తెలుసా? నేను చేసుకున్న పాపమే నాకు ఈ రకంగా శాపంలాగా తిరిగి వచ్చిందని చెప్పేవాళ్ళు బోల్డ్ మందిని చూశాను నేను. మనం చేసుకున్న పాపాలు ఇక్కడ చేసిన పాపాలకి ఇక్కడే మనము శిక్ష అనుభవించాలి. ఇక్కడ చేసిన దాన్ని దేవుడు ఇక్కడే నీకు ఏం చేస్తాడు? చూపించడా? ఇక్కడ చేసిన దాన్ని ఇక్కడే దేవుడు చూపిస్తాడు. అందుకని ఎవరి మీదకి అన్యాయంగా మనం వెళ్ళకూడదు. బైబిల్లో నీ శత్రువు కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. నీ శత్రువుకి ఎదురు పడితే నువ్వు వారికి భోజనం పెట్టమని దేవుడు చెప్పాడు. ఎవరి మీదకి మనం అన్యాయంగా వెళ్ళొద్దు. ఒకవేళ మన మీదకి ఎవరైనా అన్యాయంగా వస్తే మనం మౌనంగా ఉంటేనంట వారి నెత్తి మీద నుప్పుల కుంపట పోసినట్లు అని బైబిల్లో ఉంది. ఇంకా చెప్పాలనంటే పగ తీర్చుకుంటే మీ పని కాదు, పగ తీర్చుకున్నట యెహోవా పని, దేవుని పని. అది మనం మౌనంగా ఓరకని నిల్చోవటమే మన పని. కార్యం చేసేది ఎవరో? బైబిల్లో 2 మాటలు నేను చెబుతాను. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం ఎదురుంది, వెనకాల ఫరో సైన్యం ఉంది. మోషే వెళ్ళి అలా చంపండి అని చెప్పలేదు కానీ ప్రార్థన చేస్తే దేవుడు కర్రచాపమన్నప్పుడు కర్రచాపితే వీళ్ళందరూ అవతలకి వెళ్ళిపోయారు. వారందరూ వచ్చినప్పుడు దీనిలో ఏమైపోయారు? మునిగిపోయారు. అంటే యుద్ధం ఎవరు చేశారు?
దేవుడు చేశాడు. ఇంకొక ఉదాహరణ చెబుతాను. యెహోషాపాతు మీదకి 4-5 రాజ్యాలు ఒక్కసారే వచ్చేసేస్తే ఆయన ఏం చేశాడు? దేవుని దగ్గర ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అయ్యా, ఈ రాజ్యాలను జయించడం మాకు శక్తి సరిపోదు, నువ్వే మాకు సహాయం చేయ ప్రభు అని చెబితే గాయకులను ముందు పెట్టుకున్నాడంట. ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు గాయకులు అంటే పాటలు పాడే వాళ్ళని పెట్టుకున్నాడు. అసలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మంచి యుద్ధ నేర్పర కలిగిన వాళ్ళని పెట్టుకోవాలి. కానీ ఈయన పాటలు పాడే వాళ్ళని పెట్టుకొని దేవుని కృప నిరంతరం ఉండనే స్తుతి పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటే శత్రువులంట వారికి వారే పొడుచుకొని చచ్చిపోతే వారి దగ్గర ఉన్న కొల సొమ్ము 3 రోజులు పట్టిందంట ఒలుచుకోవటానికి. అంటే వారి దగ్గర ఉన్న బంగారం దోచుకోవటానికి వీళ్ళకి 3 రోజులు పట్టిందంట. అంత విస్తారమైన బంగారం వాళ్ళ దగ్గర ఉంది. ఎవరి దగ్గర? శత్రువుల దగ్గర. వీళ్ళని చంపటానికి వచ్చారు, కానీ వారికి వారే పొడుచుకొని చచ్చిపోయేటట్లుగా ఎవరు చేశారు? దేవుడు చేశాడు. మనం మౌనంగా ఉంటే చాలు, ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. బైబిల్లో దావీదు సౌలు గారి కథ మనందరికీ తెలుసు. దావీదుని చంపటానికి చూస్తే దావీదు ఏం చేశాడు? దావీదు చేతికి సౌలు చిక్కినా ఏం చేశాడు? చంపాడా? వదిలేశాడా? మన శత్రువు మన చేతికి చిక్కితే ఏం చేస్తాం? వెంటనే లేట్ లేకుండా చంపేసేస్తాం, ఏదో ఒకటి చేస్తాం. కానీ ఏం చేయకుండా వదిలేస్తే సౌలు ఎట్లా చచ్చిపోయాడు తెలుసు కదా? తన కత్తితో తానే పొడుచుకొని చచ్చిపోయాడు. కారణం ఏంటంటే ఈయన మౌనంగా ఉన్నాడు. లోకంలో అంటారు కాగల కార్యాలు గంధర్వులు చేయును అని లోకంలో అంటూ ఉంటారు. అంటే జరగవలసిన కార్యాన్ని ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. మనం మౌనంగా ఉంటే ఆయన చూసుకుంటాడు. మన పక్షాన యుద్ధం ఆయన చేస్తాడు, మన పక్షాన వారితో మాట్లాడతాడు, మన పక్షాన న్యాయం ఆయన చేస్తాడు, మన పక్షాన ఆయన నుండి కార్యం చేస్తాడు. మనం మౌనంగా ఉన్నామని వారు అనేకమైన మాటలు అనొచ్చు, ఎన్నైనా చేయొచ్చు, కానీ మన పక్షాన ఉన్నది గొప్ప దేవుడు. ఆయన మనం నమ్ముకున్నాం, ఆయనే యుద్ధము చేయువాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డ, మనము ఎప్పుడు కూడా దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మన మీదకి వస్తున్నారని మనం కృంగిపోవాల్సిన అవసరము లేనే లేదు. ఎంతోమంది ఎన్నో అంటారు, మనల్ని చులకనగా మాట్లాడిన వాళ్ళే, రేపు వాళ్ళే చులకనైపోతారు. అవరా? మిమ్మల్ని బలపరచడానికి ఒక మాట చెబుతా. నన్ను ఒక ఆమె వచ్చింది, దేవుడు సేవ చేయాలంటే శక్తి కావాలి అంది. దేవుడు నన్ను ఎలాంటి శక్తితో నింపాడో నాకు తెలుసులే, నీకేం తెలుసులే అనుకొని మనసులో అనుకొని నేను ఏమనుకోండి వెళ్ళిపోయా. ఆమెకు దెయ్యం పట్టింది. ఏం పట్టింది? దెయ్యం పట్టితే ఏ పాస్టరు ఆమె ఫోన్ ఎత్తలేదు. చివరాఖరి గతి లేక ఎవరికి చేసింది? నన్ను అన్నాక మళ్ళీ నాకు చేసిద్దా? అసలు నీ దగ్గర శక్తి లేదన్నప్పుడు నాకు ఫోన్ చేయాలంటే ఆమె మనసు రాదు కదా. గతి లేక మళ్ళీ నాకే ఫోన్ చేస్తే నేనే ప్రార్థన చేస్తే ఆమె దెయ్యం పోయింది. అప్పుడు ఆమె తెలుసుకుంది దేవుడు శక్తితో, అంటే మనల్ని ఎవరు చీపు చేస్తారో, ఎవరు తక్కువ చేస్తారో వాళ్ళని మన దగ్గరికి తీసుకొచ్చి మన విలువేంటో వాళ్ళకి తెలియజేస్తాడు. మనం అప్పటి వరకు మౌనంగా ఉండటమే, కాలమే సమాధానం చెప్పుకుంటా పోద్దే తప్ప మనం మాట్లాడితే ఏమీ జరగదు. దేని గురించి ఎవరో అన్నారని కృంగిపోవద్దు, ఎవరో అన్నారని బాధపడిపోవద్దు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఎవరి పక్షాన ఉన్నాడు? మన పక్షాన ఉన్నాడు. బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది, లేయా ద్వేషించబడుట యెహోవా చూచెను. నువ్వు ద్వేషించబడటం, నువ్వు హింసించబడటం, నువ్వు వేదనకు గురవటం, నిన్ను ఎవరైతే వేదనకు గురి చేస్తున్నారో మాటలతో, చేష్టలతో, ప్రవర్తనలతో, అది ఎవరు చూస్తున్నారు తెలుసా? దేవుడు చూస్తున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? లేయాని దేవుడు చూసంట ఆమె గర్భద్వారాన్ని తెరిచాడంట. ఎంత అద్భుతమైన మాట! ఎవరైతే గర్వంతో ఉన్నారో ఆమె గర్భద్వారం ముయ్యబడింది. ఎవరైతే దేశించబడుతున్నారో ఆమె గర్భద్వారం. ఇప్పుడు నువ్వు ఎవరైతే మాటలు పడుతున్నారో, ఎవరైతే నిందలు పడుతున్నారో, ఎవరైతే ఎంత బాధకు గురవుతా ఉన్నారో ఇతరుల ద్వారా కానీ అనేక రకాలుగా, దేవుడు నేను చూస్తున్నాడు. లేవనెత్తే రోజు రాబోతా ఉంది, నిన్ను ఆశీర్వదించే రోజు రాబోతా ఉన్నది, నిన్ను పైకి తీసుకువెళ్ళే రోజు రాబోతా ఉంది. అప్పటి వరకు మనం మౌనంగా ఉండి ప్రార్థన చేస్తూ దేవుడికి అప్పచెప్పంతే దేవుడే కార్యాన్ని చేస్తాడు. దేని గురించి విచారపడాలో కూడా నేను సిద్ధపాటు చేసే, దేవుడి చిత్తమైతే వచ్చేవారని చెప్పుకుందాం. నేను ముగిస్తా ఉన్నాను. అయితే ఒకటి, మనం పనుల గురించి బాధపడాల్సిన అవసరం, నీకు ఏ పని కావాలో దేవుడికి తెలుసు, నీకు ఎంత జీతం కావాలో, ఎంత ఆశీర్వాదం కావాలో దేవుడికి తెలుసు. ఎందుకంటే బైబిల్లో ఉంటుంది, పనివాడు జీతానికి
పాత్రుడు. నువ్వు ఎంత కష్టపడతావు అంత జీతాన్ని దేవుడు సిద్ధపరిచే ఉంచుతాడు. దాని గురించి బాధపడని అవసరం లేదు. ఈ లోక సంబంధమైన వాటి గురించి, కుటుంబం గురించి బాధపడాల్సిన అవసరం లేదు. బైబిల్లో దేవుడు చెబుతాడు, కాకులను చూడండి, పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, వాటికి దేవుడు ఆహారం పెట్టాడు. కరువు దినాల్లో ఏలియాని పోషించినట్లుగా నీకు ఏ సమయంలో ఏ ఆహారం కావాలో దాంతో దేవుడు నిన్ను దాని గురించి ఎప్పుడు బాధపడాల్సిన అవసరము లేదు. ఇంకా ఎవరో ఏదో అన్నారని హృదయంలో బాధ పెట్టుకోవద్దు, అంతరంగంలో బాధ పెట్టుకోవద్దు. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఎవరి పక్షాన? మన పక్షానే ఉన్నాడు. ద్వేషించబడిన వారి పక్షాన ఉన్నాడు. మాటలు పడే వారి పక్షాన దేవుడు ఉన్నాడు. చూసాం కదా బైబిల్లో, లేయా ద్వేషించబడటం దేవుడు చూచాడు. అన్నీ ఎవరు చూస్తున్నారు? నీ భర్త చూడకపోవచ్చు, పిల్లలు ఇరుగు పొరుగు చూడకపోవచ్చు, మందరం మభ్య పెట్టచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. నిన్ను లేవనెత్తుతాడు. వారిని పడేసే రోజు రాబోతా ఉంది. ఇది దేవుని యొక్క మాటలే నేను చెబుతున్నాను, సొంత మాటలు చెప్పట్లేదు. కనుక నువ్వు బాధపడటం వల్ల ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? బాధపడటం వల్ల మనకే నష్టం. కొన్నిసార్లు అనిపించింది, అసలు ఈ మాటలు పడే కంటే, ఈ బాధలు పడే కంటే చచ్చిపోతే బాగుండి అనిపించింది. చచ్చిపోతే తర్వాత వచ్చే ఆశీర్వాదం మనము చూడలేము. తర్వాత నీకు మంచి భవిష్యత్తు ఉంది, బంగారు బాట దేవుడేశాడు. అయితే ఆశీర్వాదం నీకు రావాలి అని అంటే నువ్వు బ్రతికుండి ఓర్పుతో ఉంటే దేవుడు తర్వాత వచ్చే ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. కనుక దేని గురించి మనం విచారం చెందొద్దు. దేని గురించి విచారం చెందొద్దు. విచారం చెందటం వల్ల మనమే కృంగిపోతాం. అన్నోళ్ళు బాగానే ఉంటారు, కృంగిపోయేది ఎవరు? మాటను వదిలేసేస్తారు, ఒక రాయేసి వదులుతారు. బాధపడేది ఎవరు? మనము. కృంగిపోయేది మనం. మన కన్ను క్షీణించిపోద్ది, మన కన్ను గుంట పడిపోద్ది. మనం మరణానికి బాధతో మరణానికి వెళ్ళిపోతాం, వేదన గురైపోయి మరణానికి. అందుకనే దేని గురించి చింతపడద్దు, దేని గురించి బాధపడద్దు. దేవునికి అప్పచెప్పు. దేవుడే నీ పక్షాన వ్యాజ్యమాడతాడు, దేవుడే నీ పక్షాన కార్యం చేస్తాడు. కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్.